దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు. ప్రభువైన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఏప్రిల్ నెల 7వ తారీఖు ఈ సోమవారపు దినాన్ని మనకిచ్చినారు. ఈ దినమందు దేవుని యొక్క వాగ్దానం, సమర్థవంతముగా నిన్ను రక్షించు దేవుడు. ప్రియులారా, అనేక విషయాల్లో మనము కంగారు పడిపోతాం. ఇట్టి గడ్డు పరిస్థితుల నుండి, ఇటు సమస్యల నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు, నాకు ఎవడు తోడుగా ఉన్నాడు, అరే నేను నలిగిపోతున్నాను అని దిక్కుతోచని స్థితిలో మనముంటాము. కానీ నీవు నేను ఊహించని రీతిన దేవుడు మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. నెబుకద్నెజర్ అనే రాజు ఆ బబులోను దేశంలో దానియేలు స్నేహితులు కాలంలో ఏమన్నాడంటే, నేను మూజిక్కును మోగిస్తాను, నా మోజిక్కు విన్న వెంటనే నేను పెట్టిన ప్రతిమకు నమస్కారం చేయాలి. నేను పెట్టిన ప్రతిమకు నమస్కారం చేయని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడని దానియేలు 3వ అధ్యాయం 15వ వచనంలో శపథము చేస్తున్నాడండి. ప్రియులారా, అన్యుడు దేవుని మీద శపథము చేస్తున్నాడు. ఆత్మీయులు విశ్వాసముతో ఉన్నారు. ఎందుకనగా విశ్వాసము వారిలో చెప్తుంది, మన దేవుడే సమర్థవంతుడు, ఆయన భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, సమర్థవంతంగా మనలను కాపాడుతాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దానియేలు స్నేహితులలో విశ్వాసము చెబుతూ ఉందండి. ఈ ఉదయకాలమున నీ విశ్వాసములో ఏమాత్రము లోపం ఉండకూడదు, ఏమాత్రము వెనకకు ఉండకూడదు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నిన్ను సమర్థవంతముగా రక్షించగలవాడు ఆయనే. ఆయన మీదే నీ భారం వేసుకోవాలి. ఆ తర్వాత వేడిమి కలిగిన అగ్ని గంధకముల గుండములో వారిని వేసేసినారు. ముగ్గురినేస్తే నలుగురు కనపడుతున్నారు. 4వ వాని రూపము దేవదూతల రూపమున పోలినదై ఉన్నదని రాజు గమనించి తిరిగి రండని పిలిచినప్పుడు వారు వచ్చినప్పుడు అగ్ని వాసనైనను వారికి తగలనప్పుడు రాజు మరలా ఏమని కొనియాడాడంటే, కాగా నేనొక శాసనము నియమించి ఉన్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనములో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాటలలాడులో వారిలో గాని శద్రెక్కు, మేషక్కు, అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండబడెను అని దేవుణ్ణి కొనియాడాడండి రాజు. ఇట్టి విధముగా రక్షింపగల దేవుడు శద్రెక్కు, మేషక్కు, అబేద్నెగోలు దేవుడే. చూసారా, దేవుడు ఎంతగా మహిమపరచబడ్డాడో. నా చేతిలోంచి విడిపించలేడు ఎవరు అన్నాడు. కానీ విడిపింపగలవాడు శద్రెక్కు, మేషక్కు, అబేద్నెగోలు దేవుడే దేవుడు అని అన్యుడైన నెబుకద్నెజరు దేవుణ్ణి కొనియాడి అందరూ ఆయన్ని పూజించాలి అన్నారు. ఈ వాగ్దానాన్ని వింటున్న సహోదరుడా, ఈరోజు నిన్ను సమర్థవంతముగా రక్షించగలవాడు ఆయనే. నీ వ్యాధి బాధలలో, నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ దుఃఖములలో నిన్ను సమర్థవంతముగా కాపాడు దేవుడిని విశ్వసించి ఆయన మీద నీ భారం వేసుకొనము. ఈ వాగ్దానము మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈరోజు సమర్థవంతముగా రక్షించగల దేవుడు అని
నీ వాగ్దానం ద్వారా మేము విని ఉన్నాము నాయన. మా జీవితాల్లో ఉన్న కష్టాలు సమయాలు అన్నీ నీకు తెలుసు. దర్శించండి నాయన. మాకు మీ కృప దయచేయండి. మీ కృప చొప్పున ఈరోజు నడిపించండి. మాకు అన్ని విధములుగా మీ సహాయాన్ని దయచేయండి నాయన. వ్యవసాయపు పనుల్లో, కూలి పనుల్లో, తాపీ పనుల్లో, వడ్రం పనుల్లో, కంపెనీ పనుల్లో నాయన, ఆఫీస్ పని వర్క్స్లో అంతట్లో మీ సహాయం దయచేయండి నాయన. గలదేశంలో ఉన్న ప్రియులను కూడా దర్శించి ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నటువంటి వారి యొక్క అవసరతల కొరకు మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము. నీ నామములో దర్శించండి, ఆదరించండి, మేలుతో నీ కృపతో నింపండి నాయన. మీ వాగ్దానం చొప్పున ఈ దినాన్ని దీవెనలు ఇచ్చి కాపాడమని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.